Hello everyone, good morning. Myself Muralidhar Reddy. I'm a DevOps consultant and solution architect. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనము రియల్ టైంలో ఆన్ కాల్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలా మనం ఫేస్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం, ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు తాటి శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ మనం డిస్కస్ చేసి అతని దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాం. సో దట్ ఏంటంటే మీకు ఒకవేళ ఇంటర్వ్యూ లెవెల్ ఎక్కడన్నా ఆన్ కాల్ సపోర్ట్ చేసావా, చేసింటే ఎలాంటి ఇష్యూస్ వచ్చాయని అడిగినప్పుడు మీరు ఈజీగా ఇంటర్వ్యూ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి గైస్, దిస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఆన్ కాల్ సపోర్ట్ అనేది. హలో శ్రీకాంత్. హాయ్ మురళి, ఎలా ఉన్నారు? యా బాగున్నాను శ్రీకాంత్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. వెదర్ కూడా చాలా బాగుంది. యా, సో ఎస్పెషల్లీ ఏంటంటే శ్రీకాంత్, ఈ కాల్లో ఆన్ కాల్ సపోర్ట్ ఎలా ఉంటుంది, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎట్లా అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా, సో దట్ మన స్టూడెంట్స్ గురికా హెల్ప్ఫుల్ అవుతుంది. షూర్, డెఫినెట్గా. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డెవాప్స్ అన్న మనకి క్లౌడ్ అన్న ఏదైనా కూడా ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్లో ఆన్ కాల్ అనేది మ్యాండేటరీ. అసలు ఏంటి ఆన్ కాల్ అంటే? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఆన్ కాల్స్ కొన్ని ఆర్గనైజేషన్లో లెట్స్ అజ్యూమ్ ఒక టీంలో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇంక్లూడింగ్ ఆన్ షోర్, ఆఫ్ షోర్. ఆ 10 మెంబర్స్ని కొన్ని ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే, ఆఫ్ షోర్ 5 మెంబర్స్, ఆన్ షోర్ 5 మెంబర్స్ ఉన్నారని అనుకుందాం మన ఎగ్జాంపుల్లో. అప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్క మెంబర్ 1 వీక్ లేదా 10 days అలా ఎట్లా పెట్టుకుంటే అట్లా మన ఆర్గనైజేషన్ రూల్ ప్రకారంగా ఆ పలానా ఇంజనీర్ 12 అవర్స్ ఆన్ కాల్ చేయాలి. ఓకే ఓకే, అంటే ఆఫ్ షోర్ 12 అవర్స్, ఆన్ షోర్ 12 అవర్స్. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే, కొంతమంది 3 షిఫ్ట్స్ చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మన టీం అనేది 15 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అంటాం. అప్పుడు ఓకే ఏంటంటే టైం సెగ్రిగేషన్ బట్టి 8 అవర్స్ లేదా 6 అవర్సా 7 అవర్సా దాన్ని బట్టి మనం ఆన్ కాల్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటాం. ఎండ్ గోల్ ఏంటి అంటే, 24 అవర్స్ ఎవరో ఒకరు 24 అవర్స్ 365 days ఖచ్చితంగా ఒక ఇంజనీర్ అనేది అవైలబుల్ గా ఎప్పుడు ఉండాలి. ఏదైనా ఒక ఇంజనీర్, దట్ ఈస్ అవర్ ఎండ్ గోల్. అది బేసికల్ గా ఆన్ కాల్ అనేది అనమాట బేసికల్ గా. ఓకే, ఎస్పెషల్లీ మనకు చూసుకున్నట్టయితే ఒకవేళ 2 షిఫ్ట్స్ అయితే 12 అవర్స్ ఉంటుంది, 3 షిఫ్ట్స్ అయితే 8 అవర్స్ ఉంటుంది కదా. కరెక్ట్ అండి. ఫైన్. ఎస్. ఈ ఆన్ కాల్ అన్నారు బానే ఉంది. ఈ ఆన్ కాల్ లో మనకి ఎస్పెషల్లీ ఎలాంటి హ్యాండిల్ చేస్తాం అంటే, ఏదైనా కాల్స్ వస్తాయా, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేస్తాము, ఎలాంటి ఇష్యూస్ మనం చూసుకోవాలి? యా. సో ఫస్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడే ముందు అసలు మనకి ఎలా కాన్ఫిగర్ చేస్తాం మన గురించి కొంచెం మాట్లాడాలి. ఓకే. మనకి మార్కెట్ లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఆన్ కాల్ మనకి నోటిఫికేషన్ ఎలా వస్తుంది? మనకి ఒకటి ఈమెయిల్ అన్న వస్తుంది, లేదా మనం యూస్ చేసే, ఒకవేళ మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూస్ చేసుకుంటే టీమ్స్, లేదంటే చైమ్ యూస్ చేసుకుంటే చైమ్, లేదంటే మనం గూగుల్ మీట్ యూస్ వెబ్ఎక్స్. చేసుకుంటే ఏదైనా సరే, సిస్కో వెబెక్స్, మనం ఎక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే అక్కడ మనకి ఒక అలర్ట్ వస్తుంది. అలర్ట్ అంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది. అలర్ట్ తో పాటు మన ఫోన్ కి కూడా, మన పర్సనల్ మొబైల్ కి కూడా కాల్ వస్తుంది. ఓకే. ఏమని? సో అండ్ సో ఆన్ కాల్ ఇష్యూ వచ్చింది సంథింగ్ అని చెప్పి నోటిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ కి మాత్రమే. ఓకే, ఈ ఓకే. ప్రాసెస్ ఏంటంటే, మనకి ఆన్ కాల్ ఒక యాప్ అనేది కావాలి, మనకు ఒక వెబ్సైట్ కావాలి. ప్రజెంట్ మనకి మార్కెట్ లో చాలా ఉన్నాయి. ఆబ్స్ జీనీ అనేది అట్లాషియన్ వాళ్ళది, నెక్స్ట్ విట్రాప్స్, స్ప్లంక్ వాళ్ళది. సో అలా పేజర్ డ్యూటీ ఉంది. సో అలా చాలా టూల్స్, నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో ఆర్గనైజేషన్ లో ఏ టూల్ పర్చేస్ చేస్తారో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వడమే. ఓకే. కాన్సెప్ట్ సేమే, యూఐ మారుతుంది, ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా సేమే ఉంటుంది. ఓకే, ఓకే. సో ఇది టూల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ ఎలా చేస్తున్నాం జనరల్ గా అంటే, మనకు దీనికి ఒక అబ్జర్వబిలిటీ టూల్ అనేది అవసరం. ఓకే, అంటే ఉదాహరణకి మార్కెట్ లో డేటాడాగ్ ఉంది, డైనట్రేస్ ఉంది, స్ప్లంక్ ఉంది, ప్రొమథీస్ ఆఫ్ గ్రఫానా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చాలా అన్నమాట. ఉన్నాయి. యా. ఎస్. సో మనకు బేసికల్ గా ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ప్రొడక్షన్ మెషిన్ ఉంది. ఆ ప్రొడక్షన్ మెషిన్ ఒక సిపియు, మెమరీ ఉంది. సో లెట్స్ అజ్యూమ్ ఆ ప్రొడక్షన్ సర్వర్ కి సిపియు అనేది 95, 98 వెళ్ళింది. సో యాజ్ ఎ ఇంజనీర్ గా మనకు ఎలా తెలుస్తుంది? సో దానికి మనం ఏం చేస్తామంటే, ఉదాహరణకి నేను డేటాడాగ్ యూస్ చేస్తున్నా, లేదా డైనట్రేస్ యూస్ చేస్తున్నా. దానికి ఒక ప్యాకేజ్ ఉంటుంది. మనం పర్చేస్ చేసినప్పుడు లైసెన్స్డ్ వర్షన్
మనకు ఒక సాఫ్ట్వేర్ ఇస్తారనమాట. ఏజెంట్ అనేది ఉంటుంది. ఏజెంట్ అంటాము, కొన్ని ఆర్గనైజేషన్ ఏజెంట్ అంటాం, కొన్ని ట్రేస్ సంథింగ్ అంటాం, సాఫ్ట్వేర్ ఆర్ ఏజెంట్. ఆ పలానా ఏజెంట్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం ఆ మెషిన్లో. ఉమ్, వన్స్ ఆ మెషిన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ మెషిన్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్లీ ఆ డాష్ బోర్డ్కి వెళ్ళిపోతాయి. ఓకే, వన్స్ వెళ్ళిపోయిన తర్వాత సో ఏదైతే మనం యూస్ చేస్తున్న క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, అజూర్ కానివ్వండి, ఐబిఎం క్లౌడ్ కానివ్వండి, గూగుల్ క్లౌడ్ కానివ్వండి, ఏదైనా సరే వన్స్ అ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది అందులో ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, దానికన్నా ముందు ఆ అబ్జర్వబిలిటీ ఇంకా మన క్లౌడ్ ఇంటర్లింక్ చేసుకోవాలి. ఏది? ఐఎం రోల్ ద్వారా. వన్స్ అది కాన్ఫిగర్ చేసి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి మెషిన్లో ఈ పలానా మెషిన్ యొక్క డీటెయిల్స్ అన్ని మనం యూస్ చేస్తే డైనట్రేస్, డేటా డాగ్ ఏదైనా సరే ఆ డాష్ బోర్డ్ లో మనకి వచ్చేస్తుంది. మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ని కంటిన్యూ చేద్దాం. సో మనకు ఆ సిపియు ఉంది, లెట్స్ అస్యూమ్ 95, 98 వచ్చింది. అరే భయ్, మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం, మనకు రావాలి కదా నోటిఫికేషన్ అంటే కాదు. మనకి ప్రతి అబ్జర్వబిలిటీ టూల్లో మానిటర్స్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. ఉమ్, అక్కడ మనం సెట్ చేస్తాం, అంటే ఒక అలర్ట్ మెకానిజం ని క్రియేట్ చేస్తాం. ఏమని? ఈ పలానా మెషిన్ ఈ మనం పెట్టుకుంటాం ఏమని, సిపియు అనేది 90% దాటితే నాకు అలర్ట్ రావాలి, లేదా 95 దాటితే నాకు అలర్ట్ రావాలి. సో ఓకే. ఇలా ఒక మానిటర్ క్రియేట్ చేసుకొని దాంట్లో క్వేరీ అనేది రాసుకుంటే అప్పుడు ఆ మెషిన్ కి దీనికి ఇంటర్లింక్డ్ అయ్యి ఆ రీడ్ చేసుకొని మనకి అలర్ట్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా ఆన్ కాల్ అప్లికేషన్ ఏదైతే చెప్పానో అవన్నీ రీడ్ చేసుకొని ఆటోమేటిక్ గా మనకి ఇంటిమేట్ అవుతుంది. సో వన్స్ అది ఇంటిమేట్ అయిన తర్వాత వీ నీడ్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. ఎందుకంటే దట్స్ ప్రొడక్షన్, రైట్? మనకు వన్స్ అది వచ్చేసిన తర్వాత వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఐదర్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫోన్ ఆర్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఫ్రమ్ యువర్ ఆన్ కాల్ పేజర్ డ్యూటీ ఆర్ ఆప్స్జీని ఆర్ ఏది యూస్ చేసుకుంటారు దాంట్లో కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, ఏదైనా ఒకటి యాక్సెప్ట్ చేసినా అక్కడ యాక్సెప్ట్ అయిపోతుంది. వన్స్ ఎక్నాలజీ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ డీబ్రిగింగ్ ద ఇష్యూ. ఇందాక ఓకే. చెప్పిన ఎగ్జాంపుల్ చూసుకుంటే సిపియు పలానాది ఎక్కువ ఇంక్రీజ్ అయింది అనుకో, మనం ఆ పలానా సర్వర్లోకి లాగిన్ అయ్యి ఏదో రీజన్ ఉంటుంది ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది ఫర్దర్ ట్రబుల్ షూట్ చేసుకొని దెన్ వీలైతే అది ఏ పలానా సార్ సిపియు వల్ల ఇంక్రీజ్ అవుతుంది అనేది ఆ పలానా టీమ్స్ కి కాంటాక్ట్ అయ్యి వగేరా వగేరా చేయడం జరుగుతుంది. సో ఈ ఉమ్, ఆన్ కాల్ ప్రాసెస్ అనేది ఇదనమాట బేసికల్ గా. ఓకే. ఇక్కడ మీరు సిపియు మెమరీ అన్నారు. సో దీంతో పాటు కామన్ గా వచ్చే మన ఇష్యూస్ ఏంటి? ఆన్ కాల్ అప్పుడు కాల్స్ వస్తాయి అంటున్నారు కదా ప్రొడక్షన్ కి. సో ఇంకా దీంతో పాటు సిపియు మెమరీ కాకుండా ఇంకా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? యా, మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనము సిపియు మెమరీతో పాటు ఉదాహరణకి మనకి ఇప్పుడు ఎస్క్యూఎస్ యూస్ చేస్తున్నాం అనుకోండి. ఎస్క్యూఎస్, ఏడబ్ల్యూఎస్ ఎస్క్యూఎస్ అంటాము, సింపుల్ క్యూయింగ్ సర్వీస్. దాంట్లో మనం పెట్టుకుంటాం మెసేజెస్ ఏమని, ఈ పలానా మెసేజెస్ అనేది ఒక త్రీ డేస్ అంటే లైక్ 3 days దాటిన తర్వాత ఆ మెసేజ్ అనేది ఇంకా ఆ ఎస్క్యూఎస్ లో లైయింగ్ ఉంది అనుకుంటే మనకు అలర్ట్ రావాలి. సో ఓకే. అలా మనం పెట్టుకోవచ్చు. అలా ఒకటి కాదండి, మనం చాలా చేసుకోవచ్చు. డిస్క్ స్పేస్ యూటిలైజేషన్స్, మనం ఒక మెషిన్ లో విండోస్ మెషిన్ అనుకుంటే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎన్ని డ్రైవ్స్ ఉంటే దాంట్లో మనకి ఒక పలానా త్రిషోల్డ్ పెట్టుకుంటాము, దానికి కూడా నోటిఫికేషన్ రావాలని పెట్టుకోవచ్చు. లినిక్స్ లో కూడా అంతే, ఏదైనా ఫుల్ అయింది అంటే కూడా సిమిలర్ గా నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఏంటంటే అది చేసుకోవచ్చు, సిపియూస్ మెమరీ ఏదంటే అది చేసుకోవచ్చు అండి. ఏదంటే అది మనకి ప్రాపర్ గా మనం మానిటరింగ్ అలర్ట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేసుకొని మంచిగా కాన్ఫిగర్ చేసుకుంటే అది మనకి చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. గాట్ ఇట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకో క్వశ్చన్ శ్రీకాంత్, మా స్టూడెంట్స్ కి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. లైక్ లాగింగ్ అండ్ మానిటరింగ్ లో మనకి చాలానే ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డేటా డాగు, డైనట్రేస్, లేకపోతే ప్రొమథీస్, గ్రాఫాన్, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి కదా. సో ఒక ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ డిఫరెంట్ గా యూజ్ చేస్తారు. సో మీరు కరెక్ట్. సజెస్ట్ చేసేది ఏంటి? యూజువల్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ ఒకటి ఓపెన్ సోర్స్ చూసుకున్నట్టయితే ప్రొమిథిస్ గ్రాఫాన్ అని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ పెయిడ్ వర్షన్ కు మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే డేటా డాగ్ అని చెప్తాను. ఎందుకంటే డేటా డాగ్ మనకు 14 days ఫ్రీ ట్రయల్ ఇస్తారు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. మీరేమంటారు దానికి? సో నా సజెషన్ ఏంటి అంటే ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మారుతుంది. ఉమ్, కొన్ని ఆర్గనైజేషన్ లో ప్రాజెక్ట్ ఏమంటారంటే మనకి కాస్ట్ ఉంది, బడ్జెట్ ప్రాబ్లం లేదు అన్నప్పుడు 100కి 1000% వీ హ్యావ్ టు గో విత్ లైసెన్స్డ్ వర్షన్. ఉమ్, ఏది చూస్ చేసుకున్నా పర్లేదు, డేటాడాగ్ అయినా, డైనట్రైజ్ అయినా, స్ప్లంక్ ఏదైనా సరే లైసెన్స్డ్ వర్షన్ వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేదు మనకి బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి,
అన్నప్పుడు దెన్ గో విత్ అన్ ఓపెన్ సోర్స్. అలా ఓకే. చూసుకుంటే మనకి మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. లైసెన్స్డ్ లో నా ఓటు మాత్రం, నా సజెషన్ మాత్రం లైసెన్స్డ్. ఇఫ్ డిపెండ్స్ ఆన్ ద కేసెస్ టు ఎస్పెషల్లీ కేసెస్. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అంటారు. వాళ్ళ యొక్క కరెక్ట్, బడ్జెట్‌ని కరెక్ట్. బట్టి ఉంటుందంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకో క్వెషన్ శ్రీకాంత్. యూజువల్‌గా మనకు ఆన్ కాల్ సపోర్ట్ ఉంది. బానే ఉంది. మీకు కాల్ వస్తది అంటున్నాం. పర్ఫెక్ట్. ఒకవేళ నువ్వు కాల్ మిస్ అయ్యావు. లిఫ్ట్ చేయకోకుండా. అప్పుడు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్‌గా? ఏమన్నా ఎస్కలేషన్ ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? అంటే నేను లిఫ్ట్ చేయకపోతే ఒక పర్సన్‌కెళ్ళడము, లేకపోతే అతను లిఫ్ట్ చేయకపోతే ఇంకో పర్సన్‌కి అట్లా ఏమన్నా ఉంటుందా? లేకపోతే ఎవ్రీ టైమ్ కీప్ ఆన్ సెండింగ్ వన్ పర్సన్‌కి సెండ్ చేస్తూ ఉంటుందా? ఎట్లా? గుడ్ క్వశ్చన్. ఇది ఏంటంటే బేసికల్‌గా మనము సెట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎలా అయినా మార్చుకోవచ్చు. అంటే ఈ ఉదాహరణకి నేను ఇప్పుడు ఆప్స్ జీనీ యూజ్ చేస్తున్నాను అనుకోండి. ఆప్స్ జీనీ అనే వెబ్‌సైట్‌లో వెళ్ళి మనం లైసెన్స్డ్ పర్సన్‌కి ఇచ్చిన తర్వాత దాంట్లో మనం కాన్ఫిగర్ చేసుకున్న విధానం బట్టి ఉంటుంది. ఒక హ్మ్. ప్రాసెస్ చెప్తాను. ఒక ప్రాసెస్ మీకు చెప్తాను. ఒకటి ఇలా పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఒక పర్సన్‌కి, ఒక ఇంజినీర్‌కి కాల్ వస్తది. హ్మ్. ఫర్ సమ్ రీజన్స్ ఆ ఇంజినీర్ అనేది కాల్ లిఫ్ట్ చేయలేదనుకో, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తది కాల్. ఓకే. అప్పుడు కూడా ఆ ఇంజినీర్ లిఫ్ట్ చేయలేదు అనుకుంటే, ఇంకో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక కాల్ వస్తది. అలా ఓకే. మనం సెట్ చేసుకోవాలి. ఏదైనా మనం సెట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఓకే. 3 టైమ్స్ పెట్టుకొని 3 టైమ్స్ కాల్ రాలేదు అన్నప్పుడు, నెక్స్ట్ అవైలబుల్ ఇంజినీర్‌కి కాల్ అనేది వెళ్ళిపోవాలి అని సెట్ చేస్తాం. ఆ పలానా ఇంజినీర్‌కి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే, దెన్ ఇట్ గోస్ టు ది మేనేజర్ ఓకే. ఆర్ టీమ్ లీడ్స్. వన్స్ ఆ మేనేజర్, టీమ్ లీడ్స్ కూడా ఫర్ సమ్ సర్కమ్‌స్టాన్సెస్ లిఫ్ట్ చేయలేదు అంటే, హ్మ్. ఇట్ గోస్ టు ది డైరెక్టర్స్ ఆర్ వైస్ ఓకే. వెర్సా. కానీ అంత వెళ్ళదు. మనం ఏంటంటే ఏదైనా ఆప్స్ జీనీలో గాని, ఏ ఆన్ కాల్ సపోర్ట్ ఏదైనా యాప్‌లో ఆర్ వెబ్‌సైట్‌లో మనం కాన్ఫిగర్ చేసే దాన్ని బట్టే ఉంటది ఇది. ఓకే. ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే అంటిల్ మేనేజర్ వర్క్ సెటప్ చేసుకుంటాము. ఒకవేళ ఇతను లిఫ్ట్ అంతే. చేయకపోతే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్‌కెళ్తూ ఉంటదంటారు. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సూపర్ శ్రీకాంత్. ఇంకోటి శ్రీకాంత్ లైక్ ఇప్పుడు ఆన్ కాల్‌లో మనకి ఎగ్జాంపుల్‌గా మీరన్నట్టు ఆన్ కాల్ స్పెసిఫిక్ టైమ్‌లో ఉంటుందన్నారు. ఒకవేళ ఆ వీక్‌లో ఒకవేళ లీవ్‌లో ఉన్నారు ఆ హ్మ్. పర్సన్. ఎగ్జాంపుల్ ఈ వీక్‌లో నా ఆన్ కాల్ అనుకోండి. హ్మ్. ఆన్ హ్మ్. కాల్‌లో నేను లీవ్‌లో ఉన్నా. యూజువల్‌గా ప్రాసెస్ ఏంటి? అంటే మ్యాండేటరీగా ఆన్ కాల్ చేయాలా? లేకపోతే ఎవరికన్నా ఓవర్ రైడ్ అలాంటివి చేసుకోవచ్చా? ఎట్లుంటుంది ప్రాసెస్ యూజువల్‌గా? యెస్. ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు మీరు ఆన్ కాల్ అనుకోండి. హ్మ్. సమ్ ఎమర్జెన్సీ లీవ్ వచ్చింది లేదా ప్లాన్ లీవ్ వచ్చింది. మీరు వెళ్ళిపోయారు ఆ రోజు. కానీ అది ఎవరైతే ఆన్ కాల్ ఉంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఆ హ్మ్. రోజు పలానా రోజుని వేరే వాళ్ళకి స్వాప్ చేసి వెళ్ళాలి. ఓకే. అది రూల్ అది. అది చేయకుండా వెళ్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు అది ఆన్సర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు అ బిగ్గెస్ట్ ఎస్కలేషన్. సో, ఓకే. ఎవ్వరైనా సరే పలానా రోజు ఎమర్జెన్సీ ఆర్ ప్లాన్ లీవ్ ఏదున్నా సరే, ఆ పలానా రోజుని మీ కోవర్కర్‌తోని కాంటాక్ట్ అయ్యి స్వాప్ చేసుకోవాలి ఆ పలానా రోజు. వన్స్ ఓకే. అంతా అయిపోయిన తర్వాత స్వాప్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? నా బదులు నువ్వు చెయ్యి అని నోట్‌తో చెప్పడం కాకుండా, ఈ ఆన్ కాల్ వెబ్‌సైట్ ఉంటుంది కదా! ఆప్స్‌జీని గాని, హ్మ్. విక్ట్రాక్స్ దాంట్లో అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసినప్పుడు దెన్ ఇది స్వాప్ అయిపోతుంది. ఓకే. గాట్ ఇట్. సో, దాన్ని బట్టి మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి సెటప్ అనేది చేసి వాళ్ళకు చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేసుకున్న తర్వాత ఐ థింక్ మళ్ళీ మనం మేనేజర్స్ కానీ, టీమ్ లీడ్ గానికి ఇన్ఫార్మ్ చేయాలి కదా! డెఫినెట్‌గా డీఎస్‌సీస్ ఉంటాయి కదా! డైలీ స్టాండప్ అక్కడ ఆ! ఇన్ఫార్మ్ చేస్తాం మనం. సో దట్ ఏందంటే మన టీమ్ లీడ్ గాని, మేనేజర్ గాని ఏంటంటే ఒక అవగాహన ఉంటుంది. ఓకే. ఈ పర్సన్ ఈరోజు లీవ్‌లో ఉన్నారు. రీప్లేస్‌మెంట్‌గా ఒక పర్సన్ ఉన్నారని. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ. యాహ్! సూపర్ శ్రీకాంత్. ఇంకేమండి? యాహ్! థాంక్స్ శ్రీకాంత్ ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు. మా స్టూడెంట్స్ గురికి ఒక హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో గైస్ మీకు గుడిక ఒకవేళ ఏదన్నా ఈ ఆన్ కాల్ రిలేటెడ్ గాని, సెటప్ గాని, లేకపోతే మానిటరింగ్ సెటప్ ఎలా చేయాలనుకుంటే గనక, మన తెలుగు డెవాప్స్ స్కూల్‌లో ఆల్రెడీ నేను కవర్ చేశాను కోర్సు. లాగింగ్ అండ్ మానిటరింగ్, అలర్టింగ్ దాంట్లో. ఒకసారి చూడండి. అక్కడ గూడాకి నేనేంటంటే ఎలా డేటాడాగ్ ఏజెంట్ ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా మానిటరింగ్ సెటప్ చేసుకోవాలనేది ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టిల్ మీకేదైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో పెట్టండి. వి విల్ ట్రై టు రెస్పాండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్.
అలానే ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా శ్రీకాంత్ రీచ్ అవుట్ అవ్వచ్చు. మన డిస్క్రిప్షన్లో శ్రీకాంత్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ గుడికే అప్డేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో.